హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. 2024 అక్కినేని నామ సంవత్సరం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని ఇయర్స్కి మనం కొన్ని పేర్లు పెట్టుకుంటూ ఉంటాం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఎస్పెషల్లీ అయితే ఈ ఇయర్ అదే సినిమా రంగానికి సంబంధించి అక్కినేని కుటుంబం చాలా బాగా వినపడుతూ వచ్చింది. అండ్ మెయిన్గా శోభితా ధూళిపాల మ్యారేజ్తో స్టార్ట్ అయింది. సమంతకి మళ్ళీ నాగచైతన్య ఎందుకు విడిపోయడం, తెర మీదకి రావడం, వేణుస్వామి ఇన్వాల్వ్ అవ్వడం, సో అదొకటి. నెక్స్ట్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, మొన్న రైట్ ఈ ఏదైతే ఉందో 100 years ఫంక్షన్ అక్కినేని నాగేశ్వరరావు గారికి, దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు సమంత గారు నాగచైతన్య విడిపోవడానికి గల కారణం ఇదేనంటూ కొండా సురేఖ గారు, ఆవిడ ఫారెస్ట్ మరియు దేవాదాయ శాఖ సంబంధించిన మినిస్టర్, ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి మినిస్టర్గా ఉన్నారు. అయితే ఆవిడ ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫైర్ అయితే రగులుకుంది. మొత్తం ఓవరాల్గా పెద్ద పెద్ద స్టార్స్ నుంచి ఢిల్లీ నుంచి కూడా ఆవిడకి ప్రెజర్ పెరిగింది అనమాట. సో అంత పెద్ద కాంట్రవర్సీగా ఆ మాట అనేది. అసలు ఆవిడ ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది, ఆ సందర్భం ఏంటి, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. రాజకీయంగా కొట్టాడాల్సిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఓకే, వాళ్ళు పొలిటికల్ని పర్సనల్ లైఫ్ని కలిపి మాట్లాడుకుంటూ వచ్చే ఆచారం స్టార్ట్ అయింది అక్కడ. తెలంగాణలో ఎప్పుడు లేదు అది, బట్ ఇప్పుడు తీసుకొచ్చారు దాన్ని, ఇక్కడికి పాకింది అది. ఏంటి దౌర్భాగ్యం, ఎందుకు ఇలా? యాక్చువల్గా ఫస్ట్ ఫారెస్ట్ మినిస్టర్ గురించి మాట్లాడుకుందాం చిన్నగా, సంబంధం లేకుండా ఎందుకో గుర్తొచ్చి చెప్పాలనుకున్నా. మొన్న ఏపీ ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అయినా సరే, ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ అయినా సరే, సమయం ఉన్నా సందర్భం ఉన్నా లేకున్నా సరే సినిమా వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగా. మొన్న ఆయన కూడా సినిమా వాళ్ళ వల్లే అడవులు స్మగ్లింగ్ అవుతున్నాయి అన్నాడు. ఈవిడేమో అడవి గురించి మాట్లాడకపోయినా డైరెక్ట్ గా సినిమా స్టార్స్ ఉద్దేశించి చెప్పింది ఒక విడాకుల కారణం. ఇక అసలు విషయానికి వస్తే కొండా సురేఖ గారు ఒక మహిళ, నెక్స్ట్ చాలా జీవితాన్ని చూసిన అనుభవజ్ఞురాలు, మంచి ఎడ్యుకేటెడ్, అండ్ నెక్స్ట్ అలాగే మంత్రి హోదాలో ఉండింది, రాజకీయ జీవితం చాలా చూసింది. వాళ్ళ ఆయన కూడా రాజకీయంగా బాగా ఇది ఉన్నాడు. వీళ్ళ కొండా దంపతులు అంటే ఇంకా అసలు అది నెక్స్ట్ లెవెల్. పైగా వాళ్ళ స్టోరీ మీద రాజీవి కూడా కథ తీసే అంత. అవును. సో మంచి ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి తెలుసు మేము మంచి ఇన్ఫ్లుయెన్సర్స్, మేము ఏదైనా చెబితే 10 మంది మమ్మల్ని అనుకరిస్తారని తెలుసు కూడా. అయినా సరే కేటీఆర్ గురించి 2 మాటలు చెబుతా, సమంత నాగచైతన్య విడాకుల కారణం గురించి కూడా ఒక మాట డైరెక్ట్ గా అనేసింది, నిర్భయంగా చెప్పింది. అది నిజమో కాదో తర్వాత సంగతి. ఇప్పుడు ఆవిడ ఎందుకు అలా అనింది అనేది చూసుకుందాం. ఆవిడ ఎందుకు అలా అనిందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆవిడ కూడా కేటీఆర్ పార్టీలో ఒక 5 ఏళ్ళు పనిచేసింది. ఆవిడ 5 ఏళ్ళు ఇక్కడ పనిచేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ అరాచకాలన్నీ చూసింది. ఆ టైంలో ఏం జరిగిందంటే, చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ గా సమంతని సెలెక్ట్ చేశారు వీళ్ళు. ఫోటో షూట్ కి ఆవిడ వచ్చినప్పుడు కేటీఆర్ కన్ను పడింది ఆవిడ పైన. నెక్స్ట్ ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అంశం వచ్చినప్పుడు ఈయనకి ఏం చేద్దాం, ఇంకా సమంతను అడుగుదామా హహహ అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుకున్న తీరుని దగ్గరుండి చూసింది, వినింది కొండా సురేఖ గారు. ఓహో, అంటే ఇట్లాంటి వల్ల ఇంత నీచులా వీళ్ళు. సినిమా స్టార్ల గురించి ఇలా మాట్లాడుతున్నాడు, ఈడొక మంత్రి, ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వాడు కొడుక, ఇదే నేర్పారా వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి? అందుక సినిమా వాళ్ళతో ఇంత ఇదిగా తిరిగేది. ఇప్పుడు ఇట్లా అన్నారు, రేపటి రోజు మా కూతుర్ల మీద వీళ్ళ కన్నుబడదని గ్యారెంటీ ఏంటి? ఇట్లాంటి వాళ్ళ వీళ్ళు వచ్చి అనుకుంది. అప్పటి నుంచి అసహించుకుంటా సందర్భం రాగానే పార్టీ మారిపోయింది. ఓకే, నేనేమనుకున్నానంటే, నేను నిజంగా ఈవిడ పార్టీ అనుకోలేదు. బేసిక్ ఈయన పార్టీ దగ్గరుండి చూసింది. ఓకే, దగ్గరుండి చూసింది. వాళ్ళ 5 ఏళ్ళు దగ్గరుండి వాళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్లు చూసింది. వీళ్ళు ఏం చేశారు, ఫోన్ ట్యాపింగ్ నుంచి వస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల గురించి మాట్లాడదాం. స్టార్టింగ్ ఆ మిషన్ తెచ్చుకున్న తర్వాత వీళ్ళ టాస్క్ ఏంటంటే, ఎవడు మనోడు ఎవడు పగోడో తెలుసుకుందామని. ఈటల మనోడు కాదు పగోడు అని తెలిసింది, బర్తరఫ్ చేశారు. ఒక మంత్రిని నువ్వు బర్తరఫ్ చేసావంటే నువ్వు సరైన రీజన్ చెప్పాలి. ఆ రీజన్ అందరూ కన్విన్స్ అవ్వాలి జనాలు. బట్ అంత కాకుండా నేను మా ఇష్టం వచ్చిన అన్నట్టుగా చేసేసావు అంతే. కనీసం నువ్వు మంత్రివర్గ విస్తరణ చేసినా, సవరణ చేసినా, ఏపీలో చేసినట్టుగా 2 years తర్వాత నువ్వు అలా మార్చుకున్నా ఎవడేం అనుకునేవాడు కాదు. కానీ ఒక మంత్రి స్థాయి వ్యక్తి నువ్వు బర్తరఫ్ చేసి పడేసావు, ఆయన గెంటేసావు పార్టీలో నుంచి. రీజన్ ఏంటి అంటే, ఏం చేశాడు తను? ఏమన్నా దోచుకోండి నీ దగ్గర చెప్పాడా, కబ్జాలు చేశాడా, లేకపోతే ఏమన్నా దోపిడీలు చేశాడా, పెద్ద బోర్డు తిప్పేశాడా, స్కాములు చేశాడా చెప్పండి అని జనాలు అడిగితే ఏమీ చేయాల. నేను అలిగాను. ఎందుకు అలిగాను? నన్ను ఏదో అన్నాడు. నీ మొహం మీద అన్నాడా? ఎలా అన్నాడు? ఏ విధంగా అన్నాడు? నీ ప్రూఫ్ ఏంటి? నేను చెప్పను, మేము అంతే
అప్పుడు ఆ జనాలకు అర్థమైంది, ఓకే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల తెలుసుకున్నారు ఆయన పర్సనల్ మ్యాటర్లు అని. ఓకే డన్ అంటే ఫోన్ ట్యాపింగ్ నిజమే అని అప్పుడు క్లారిటీలోకి వచ్చింది. నెక్స్ట్ ఇక వీళ్ళు అలా చేసుకున్న తర్వాత మనోళ్ళు పగోళ్ళు విడదీసిన తర్వాత ఈ దుబ్బాక ఎలక్షన్లు, మునుగోడు ఎలక్షన్లు, నాగార్జున సాగర్ ఎలక్షన్లు, మళ్ళీ ఈటల నియోజకవర్గం ఎలక్షన్లు ఎప్పుడైతే జరిగాయో వీళ్ళ డబ్బులు వచ్చేటప్పుడు పోలీసులు పంపించేవాళ్ళు, నీ డబ్బులు నా డబ్బులు వచ్చేటప్పుడు ఆపేవాళ్ళు, వేరే పార్టీ డబ్బులు. అసలు ఆ రూట్ లో వేరే పార్టీ వాళ్ళ డబ్బులు ఇన్ని వస్తున్నాయని వీళ్ళకి ఎలా తెలిసింది? దానికి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లు చేశారు. తమిళసాయి గారి ఫోన్ ట్యాపింగ్ చేశారు బీజేపీ వాళ్ళ గుట్టు తెలుసుకుందామని. హైకోర్టు జడ్జిల ఫోన్లు పెద్ద పెద్ద లాయర్ల ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఆ కేసు ఇప్పుడు నీ కేసును డీల్ చేసే లాయర్ ఎవడు వాడు, ఆయన ఫోన్ ట్యాప్ చేయడం, ఈ కేసులో ఉన్న లోగుట్ అంతా తెలుసుకోవడం, లోగుట్ అంతా తెలుసుకొని వీళ్ళు దానికి కౌంటర్ ఇచ్చే లాయర్ ని పెట్టుకోవడం. ఆ లాయర్ గట్టిగా ఏ క్వశ్చన్స్ వేసుకుని ఆయనకి అర్థం అదేంటి భలే తెలిసిపోయిందా వీళ్ళకి నా ప్లాన్ అని చెప్పేసి వాళ్ళ ఈ కేసులు కొన్ని ఈ అడ్డదారులు గెలిచేవాళ్ళు. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళకి అలా ఉపయోగపడింది. అందుకని చక్కగా 10 ఏళ్ళు ఉన్నారు హ్యాపీగా కాల్ చెప్పుకొని. ఇంకా 10 ఏళ్ళు కూడా మేమే ఉంటాం అనుకున్నారు యాక్చువల్ గా చెప్పాలి అంటే. నెక్స్ట్ ఫోన్ టైపింగ్ మిషన్ ఏమో ఖాళీగా ఉంది, ఆల్రెడీ వాళ్ళే చేసాం వీళ్ళే చేసాం, ఇప్పుడు ఏం చేద్దాం? దోచుకుందాం. ఎలా? పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలందరి ఫోన్లు ట్యాపింగ్లు చేయడం, వాళ్ళ లోగుట్టు పసిగట్టడం, దాని మీద బెదిరించడం, డబ్బుల్లో తీసుకోవడం, అలా కూడా అయిపోయింది. ఫోన్ టైప్ మిషన్ ఖాళీగా ఉంది, అది ఇంకా పని చేస్తుంది. ఏం చేస్తే బాగుంటది? చక్కగా ఫామ్ హౌస్ లో కాల్ చెప్పుకొని కూర్చో, ఈ సినిమా హీరోలు ఏం మాట్లాడుకుంటారో విందామా, హీరోయిన్లు ఏం మాట్లాడుకుంటారో విందామా. వీళ్ళ ఫోన్ లో ట్యాపింగ్ చేశాడు. మధ్యలో ఇంకో ఫోన్ ట్యాప్ అయింది, షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్ కి లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళిద్దరి మధ్య చూపించారు. ఆయనేమో అదేంటిది ఆమెని అంత చూడండి అని చెప్తే, ఇంత చేస్తుందా నా సొంత చెల్లి, అది చూడండి అని ఆయన చెప్తే ఆమె బయటకు వస్తే కారులోకి వెళ్ళి ఈడ్చుకెళ్ళారు. బాగా చేసామా చూసావా అని. భలే చేసావు, ఇంకేం చేస్తావో చూడు. ఆమె ఇంట్లోంచి బయటకు వస్తే లోపలికి ఎంటేసేవాళ్ళు. వచ్చి 9 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, 9 నెలల పార్టీ, అది చిన్న పార్టీ. అప్పటికే వీళ్ళు మహామహులు ఉన్నారు, ఆమెకు అంత భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి సంబంధించిన లోగుట్టంతా షర్మిలకు తెలుసు కాబట్టి ఆమె బయటకు రానిచ్చేవాళ్ళు కాదు, గెంటేశారు రాష్ట్రం నుంచి. చూసావా? నెక్స్ట్ అది సంగతి. అంతవరకు తీసుకొచ్చిన తర్వాత సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి అన్ని వ్యవహారాలు తెలుసుకొని సమంత ఫోన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వ్యవహారం ఇప్పుడు పారిశ్రామికవేత్తలు అంటే బిజినెస్ పర్సన్స్ లాగా ఆ కోటాలో నాగార్జున కూడా చేరాడు. ఎన్ కన్వెన్షన్ అక్రమంగా ఉంది, దాన్ని కూల్చేయాలి. కూల్చొద్దంటే మాకు ఇది కావాలి, మా డిమాండ్ ఇది, ఏం కావాలో చెప్పు, ఎంత కావాలో చెప్పు. ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళు లోపల వేసుకున్న ప్లాన్లు ఏంటి? నాగార్జున గారికి ఈ విషయం తెలియదు ఇంకా ఇక్కడ వరకు. కొండ సురేఖ గారికే తెలుసు, ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు మన ఆఫీస్ లో ఆ మూలకు జరిగేది మనకి ఈజీగా వాళ్ళతో రేపైనా తెలిసిపోతుంది, అందరం ఇక్కడే పనిచేస్తున్నాం కాబట్టి. అలా డ్రైవర్ వల్లను, ఇంకోటి వల్ల గన్మెన్ వల్ల కూడా తెలిసిపోతుంది. అలా కొండ సురేఖ గారికి తెలిసింది. వీళ్ళ ప్లాన్ ఏంటప్పుడు, ఓ పని చేద్దాం, సమంతను అడుగుదాం. సమంతను అడిగితే ఒప్పుకుంటారంట. వాళ్ళు ఏమనుకుంటారు, అందుకు ఒప్పుకోరు. ఆమెకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చూడు, ఆమె లోగుట్టంతా మన దగ్గర ఉంది, ఇది చెప్దాం వాళ్ళకి. ఆ విధంగా వీళ్ళు వేసుకున్న ప్లాన్లు కొండ సురేఖకు తెలుసు. నా కట్ చేసింది, ఆవిడ వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి, తన పని తను చూసుకుంటుంది. మొన్న ఈ మధ్య ఏమైందంటే, ఒక 1 year బ్యాక్ శాకుంతలం సినిమా రిలీజ్ టైంలో ముందు ఉమైర్ సంధు అనే ఒక గాడిద ఉన్నాడు, తెలుసుగా నీకు? వాడు ఎవడో ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. వాడు పెట్టిన ట్వీట్లు ఏంటంటే, సమంతకి అభాషణ చేయించారు అందుకే ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్పాడు, ఒక సంచలనం రేపాడు ట్వీట్ పెట్టి. నెక్స్ట్ అలా కంటిన్యూ చేస్తా వాళ్ళు సమంతని ఫోర్సబుల్ గా ఒక బడా మనిషి దగ్గరికి పంపించారు, ఆమె నో అని చెప్పేసి విడాకులు ఇచ్చి వచ్చేసింది, శారీరకంగా మానసికంగా చాలా వేధించారు అని చెప్పాడు వాడు. ఈ వార్తలు బయట మనం మాట్లాడుకొని ఖండించినప్పటికీ కొండా సురేఖ గారి నమ్మింది, చూసి అవును గతంలో కేటీఆర్ మాట్లాడుకోవడం నేను విన్నా. ఓహో అంటే కేటీఆర్ వాళ్ళు అడుగుండొచ్చు ఎన్ కన్వెన్షన్ కోసము, ఇది అదేనేమో. ఆవిడ మ్యాచ్ చేసుకుంది సిచ్యువేషన్ ని. ఉమేర్ చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా, పేర్లు చెప్పాల, ఈవిడకేం కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. వాళ్ళు అడిగి ఉండొచ్చు, ఇలా జరుగుండొచ్చు అనుకొని నమ్మేసింది. అయ్యో పాపం సమంత, సర్లే విడాకులు అయిపోయినాయి, సో వీళ్ళ విడాకుల కారణం కేటీఆర్ అని నమ్మింది. ఆవిడ బలంగా అలాగే ఉండిపోయి అందుకే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడేది. ఇది జరిగింది. కానీ కొండా సురేఖ గారు చేసిన తప్పు ఏంటంటే, ఈవిడ సమంత మీద చెప్పింది వీళ్ళ విడాకుల కారణం కేటీఆర్, పంపమని అడిగిండు ఎన్ కన్వెన్షన్ విషయంలో, వాళ్ళు కూడా పొమ్మన్నారు, అందుకే సమంత బయటకు వచ్చిందని చెప్పింది. నాగార్జున గారు అలాంటి పని చేయాల బేసికల్లీ. దానికి ప్రూఫ్ ఏంటంటే,
అంటే ఆవిడ నమ్మింది ఉమేర్ సంధు మాటల్ని, అందుకు తను అలా మాట్లాడింది. నాగార్జున గారు అలా చేయలే అన్నదానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న ఖుషి సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ కి బిగ్ బాస్ కి విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు ఏమైంది మీ హీరోయిన్ సమంత రాలేదా అని సరదాగా అడిగాడు. అంటే నాగార్జున గారికి ఇంకా సమంత పైన అయ్యో వీళ్ళు విడిపోయారులే కానీ సినిమా పరంగా పర్వాలేదు, ఆ అమ్మాయి మంచిదే, ఉన్న రోజులు మాతో బాగానే ఉంది, ఈ నా కొడుకు ఎంత కాదన్నా సరే వాళ్ళిద్దరు మధ్యలో ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయారు కానీ వీఆర్ హ్యాపీ అనుకున్నారు. నెక్స్ట్ రానా కూడా సమంత టచ్ లో ఉన్నాడు, అఖిల్ టచ్ లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మన అన్స్టాపబుల్ వేదిక పైన అల్లు అరవింద్ గారిని అండ్ సురేష్ బాబు గారిని కూర్చోబెట్టి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా మన బాలకృష్ణ గారు అడిగితే ఇంకెవరు సమంతే అని చెప్పేసి చక్కగా చెప్పారు. సో సమంత అంటే ఏంటి అనేది అందరికీ తెలుసు, వాళ్ళందరికీ ఇష్టమే. వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం వాళ్ళిద్దరు వ్యక్తిగతం, అంతేగాని ఇది కాదు రీజన్ అనేది చెప్తారు. బట్ కొండ సురేఖ గారికి ఆ విషయం తెలియదు. ఆవిడ ఈ రెండుని తను కల్లారా చూసింది ఒకటి, ఇంకేదో విన్న వార్తలు ఒకటి, రెండు కలిపి నమ్మి నిజమే అనుకుంది. కానీ టంగ్ స్లిప్ అయితే అయ్యింది. ఏమైంది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారు నిన్న, ఇప్పుడు అందరు సమంతకి మద్దతు తెలుపుతా కొండా సురేఖ గారు మీరు ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలి అన్నారు. ఆవిడ కూడా సమంత ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అనింది. ఓకేనా, మొత్తం హీరోలు హీరోయిన్లు అందరూ కూడా సమంత తరఫున ఉన్నారు. అసలు ఇక్కడ ఆవిడ సమంతని తిట్టలా, సమంతనే పొగిడింది. అదే తను పూడ్చుకోవడానికి అదే ఒప్పుకోకుండా రావడం గొప్ప విషయం అని. మొగుడు మామ అత్త కలిసి పలానో మంత్రితో పడుకోపో అని అంటే చీ అని చెప్పేసి చీగొట్టి వచ్చేసింది. చీగొట్టిందంటే గొప్ప వ్యక్తి అంటే ఈమె స్టోరీ ప్రకారం అదే సమంతను మెచ్చుకుంది. ఇక్కడ వీళ్ళు కొండా సురేఖ క్షమాపణ ఎవరికి చెప్పాలి? నాగార్జున గారికి చెప్పాలి. అంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తిని, ఇండస్ట్రీలో పెద్ద వంశం, అక్కినేని కుటుంబం, అసలు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిందే ఎన్టీఆర్ ఏఎన్ఆర్, అవునా? అంత పెద్ద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి నెక్స్ట్ వారసుని పట్టుకొని, ఇండస్ట్రీ పెద్దని పట్టుకొని ఒక అన్నపూర్ణ సామ్రాజ్యం. నువ్వేమన్నావు? కొత్త కోడలు నిన్ను నమ్ముకొని నీ కోడలు నీ ఇంటికి వస్తే మంత్రితో పడుకోపో అన్నావు అని ఒక ఎలిగేషన్. మొగుడు కూడా పడుకో ఒక రాత్రిగా పడుకొని వస్తే ఏమైంది అన్నట్టు అత్తగారు దగ్గరుండి ఏ అమ్మాయి వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా నువ్వు ఎలిగేషన్ పాస్ చేసావు. చాలా పెద్ద ఎలిగేషన్. అవునా? అది అసలు ఇంకా ఈ తరం కాదే, ఇంకా 2-3 తరాలైనా మర్చిపోలేనంటువంటి ఎలిగేషన్. అక్కినేని గారు నిజంగా ఉండుంటే అసలు ఏమయ్యేదో ఈ రోజు. అంత పెద్ద ఎలిగేషన్ పాస్ చేసింది. సో దానికి ఏమంటారు? కుటుంబానికి డ్యామేజ్ కదా, పెద్ద డ్యామేజ్. పెద్ద ఇప్పుడు అందరూ చండాలంగా ఎలా మాట్లాడుతున్నారు. నాగార్జున గారు మొదటి పిల్లని కూడా అలాగే అని ఉంటాడు, అందుకే ఆవిడ వదిలేసిపోయింది. అఖిల్ కూడా అలాగే అని ఉంటాడు, అందుకే ఆ పిల్లతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడడానికి కారణం ఎవరు? కొండా సురేఖ గారే కదా. సో ఈవిడ క్షమాపణ చెప్తే ఇటు చెప్పాలి, కానీ సమంతకు సారీ చెప్పడం ఏంటి? ఈ కేసులో సమంతను పొగిడావు కదా అని రామ్ గోపాల్ వర్మ గారు కూడా అన్నారు. అఫ్ కోర్స్ అందరు కూడా అర్థం కావట్లేదు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కావాలి. అందరు కూడా సమంత వి స్టాండ్ బై యూ అన్నారు. కొండ సురేఖ నువ్వు 4 అదుపులో పెట్టుకొని ఆవిడకి అంటున్నారు. కానీ అంత పెద్ద డ్యామేజ్ జరిగిన నాగార్జున కదా వీళ్ళంతా స్టాండ్ తీసుకోవాలి. అక్కినేని కుటుంబం గురించి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అక్కినేని స్కూల్లోనే మేమందరం చదువుకున్న స్టూడెంట్స్ వీళ్ళందరూ బయటకు వచ్చి ఈ రోజు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు అడగాలి. కానీ నాగార్జున గారు సోలోగా వెళ్ళి ఆ మీద పరువు నష్టం దావా వేశాడు. అఫ్ కోర్స్ సమంత ఖండించింది. ఇవన్నీ ఓవరాల్ గా అలా జరిగిపోయింది. సో కొండా సురేఖ గారు అన్న దాంట్లో ఏంటంటే ఇప్పటికీ మళ్ళీ ఆవిడ కేటీఆర్ మీద విరుచుకుపడతా. నెక్స్ట్ గతంలో కూడా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నువ్వు నిజంగా దమ్ము ఉంటే బయట నిలబడి డ్రగ్స్ టెస్ట్ ఇవ్వు అన్నాడు. ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వాల. వీళ్ళ హయాంలోనే ఈ ఇంత ముందు ఫార్మ్సే ఉండేవి, ఇప్పుడు ఫామ్ హౌస్లు అయిపోయాయి అన్ని. ఒకరిని చూసి ఒకడు కట్టుకున్నాడు. ఈ ఫామ్ హౌస్ అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ చెప్పాలి అంటే. సో అందరు ఫామ్ హౌస్లు కట్టుకోవడం, పిచ్చి అడ్డమైన పార్టీలన్నీ చేసుకోవడం, వీళ్ళు కూడా యథేచ్ఛగా వదిలేయడం పర్మిషన్లు అన్ని ఇచ్చేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ డ్రగ్స్ మీద గట్టిగా పంజాబ్ ఇస్తాడు కాబట్టి ఆగిపోయాయి. అప్పుడు వీళ్ళు బార్లు వైన్ షాప్లు కూడా టైంలు బాగా పొడిగించి తాగి చావండి అని వదిలేశారు జనాల్ని రోడ్ల మీద. అది వీళ్ళు చేసిన పని. ఇవన్నీ కొండా సురేఖ చూసింది, దగ్గరుండి చూసింది కాబట్టి తను అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడింది. లేకపోతే ఒక మహిళా మంత్రి, అంత స్థాయిలో ఉన్నటువంటి మంత్రి, ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంత సింపుల్ గా మాటలు వదిలేదు. కానీ ఆవిడకి ఇందులో జరిగింది ఏంటో తెలియదు. కేటీఆర్ గురించి ఆవిడ చెప్పింది కరెక్టే, కానీ నాగార్జున వారి వంశం మీద ఆవిడ ఎలిగేషన్ పాస్ చేయడం తప్పు. అది ఒక ఉమేర్ సంధు గాడు
పెట్టినటువంటి దరిద్రమైన ట్వీట్ నమ్మింది తనకు తెలియక, అంతే అర్థం. బట్ తప్పైతే చేసి ఆవిడ హట్ అయిన దాని ప్రకారం ఏంటంటే ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కింద ఉండే వాళ్ళు ఎవరైతే నాయకులు అండర్ లో ఉంటున్న కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆవిడ మీద కొంచెం రాంగ్ పోర్ట్రేట్ చేసి ఏదో పెట్టారని. ఇక్కడ నా డౌట్ ఏంటంటే పాపం ఆవిడ కొంచెం ఒక సెకండ్ ఆలోచించుంటే కొంచెం కామన్ సెన్స్. ఇప్పుడు ట్విట్టర్ లో ఫ్యాన్ వార్ ఉందబ్బా, లేకపోతే బయట ఫ్యాన్ వార్ ఉంది, ఆడు అల్లు అర్జున్ ఫోటోని ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకొని వేరే హీరోని తిడతాడు. అంత మాత్రం ఎన్టీఆర్ తిట్టించినట్టు అల్లు అర్జున్ తిట్టించినట్టు కాదు కదా, 100%. సో అదే కొంచెం ఆలోచించి బీఆర్ఎస్ కేటీఆర్ తిట్టించాడు వీళ్ళతో, అది ఆవిడ క్లారిఫికేషన్. అంటే ఓకే ఆల్రెడీ ఆ పార్టీలో ఉంది కాబట్టి ఈయన బిహేవియర్ ఆల్రెడీ ఆవిడకి తెలుసు కాబట్టి కేటీఆర్ బహిరంగంగా మొన్న స్టార్టింగ్ లో వీళ్ళు గెలిచిన 1 month 2 months టైంలో కొండా సురేఖ గారు కొన్ని ఎలిగేషన్స్ పాస్ చేస్తే, ఎలిగేషన్ కాదు ఆవిడ నిజమే చెప్పింది, కేటీఆర్ ఆమె ఎవరో ఆమె మంత్రం అంట, ఆమె ఏం మంత్రో ఆమె అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు కొండా సురేఖ గారిని, చాలా చండాలంగా మాట్లాడాడు. అప్పుడు రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో ఆవిడ ఒక మంత్రి అని గట్టిగా ఇచ్చాడు. తర్వాత ఈయన కూడా ఓకే అన్నాడు. మళ్ళీ అసెంబ్లీలో కూడా ఒకసారి డైరెక్ట్ గా రేవంత్ అన్నాడు, నీ వయసు ఎంత ఆయన వయసు ఎంత, నీ హోదా ఏంటి ఆయన హోదా ఏంటి అని చెప్పి స్పీకర్ గట్టిగా మొట్టికాయలు వేస్తే సర్లే సారీ అన్నాడు. ఆయనకి ఈ అన్ని అలవాటే కాబట్టి ఆవిడ అంత ఇదిగా అనింది. ఈయన దగ్గర ఉండి ఆవిడ మీద ట్రోల్ చేయించాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు వచ్చింది మళ్ళీ? ఆవిడ ఇదే పేరు ప్రస్తావిస్తా గతంలోనూ వచ్చింది కదా కేటీఆర్ మీద ఎలిగేషన్స్ వచ్చాయి, రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు ఈ మధ్య కాలంలోనే 2 నెలల ముందు ఎగ్జాక్ట్ గా ఎంగేజ్మెంట్ జరిగిన టైంలోనే. సో అప్పుడు ఆవిడ మైండ్ లో పెట్టుకొని ఒక్కసారిగా వదిలేసింది. ఈయన గురించి ఆవిడ హోంవర్క్ చేసి బయట పెట్టింది అబ్బా, సింపుల్ గా చెప్పాలంటే. కానీ ఈయన మీద చేసిన హోంవర్క్ కరెక్టే, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏం జరిగింది అనేది అబద్ధం. ఇప్పుడు ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి సమంత నాగచైతన్య ఇంతకెందుకు విడిపోయారో కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే అందరికి డీటెయిల్ గా ఉంటుంది. ఇక్కడ ఎవరు చేయమన్న ఇట్లా లేదు, అసలు ఎవరి ప్రమేయం లేదు దీంట్లో, వాళ్ళిద్దరి మధ్యలోనే జరిగింది. ఏంటంటే చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు వచ్చాయి వాళ్ళిద్దరికి మాత్రమే. ఆ విషయాన్ని సమంతే మనకి ఖుషి సినిమా రూపంలో చెప్పేసింది. ఏమన్నా అంటే వెంటనే మాట్లాడకపోతే చిన్న గొడవ వచ్చినా సరే లోపలికి వెళ్ళి మొహం మీద తలపేసుకోవడం, లోపలికి వెళ్ళి మొహం మీద తలపేసి అటా అనుకోవడం, ఇలాంటివన్నీ వీళ్ళిద్దరి మధ్యలో జరిగాయి. సో సమంత ఖుషి సినిమా ద్వారా ఏం చెప్పింది, గొడవలు వస్తాయి, గొడవలు అందరి మధ్యలోనూ వస్తాయి, వచ్చిన ప్రతిసారి అంతకంతకు మనం స్ట్రాంగ్ అవ్వాలి. కానీ చిపో అనుకుంటే దూరమే పెరుగుద్ది. నెక్స్ట్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకో, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటారు. నేను ఆ దేవుడినే వదిలేసి నీ దగ్గరికి వచ్చా, నువ్వు కూడా పొమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అని సమంత క్వశ్చన్. అక్కడ విజయ్ దేవరకొండ కేసింది, బట్ తన మనసులోని మాట ఇండైరెక్ట్ గా అలా చెప్పింది. ఓవరాల్ గా చెప్పాలంటే అక్కడ కూడా ఆవిడ వీళ్ళ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది, అక్కడ కూడా పెళ్లి జరిగింది. సబ్జెక్ట్ ఇంటర్ఫియరెన్స్ ఉందంటావా? ఎగ్జాక్ట్లీ. కానీ అక్కడ వదిలేసి ఈవిడ హిందూ కోడలు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికం బాగా పెంచుకొని తిరుమల కొండెక్కుతుంది. అసలు వాళ్ళు ఇప్పుడులే పెళ్లి తర్వాత, కానీ పెళ్లి ముందు కూడా ఉంది. పళని సుబ్రహ్మణ్య స్వామి మెట్టు దీపం పెట్టడం, ఈషా ఫౌండేషన్ కి వెళ్ళడం, మనశాంతి కోసం చర్చిలకి వెళ్ళట్లా, ఫాదర్ దగ్గరికి వెళ్ళట్లా. అంటే ఇక్కడ దేవుళ్ళకే వెళ్తుంది. ఇప్పుడు నువ్వు విడాకులు ఇచ్చిన తర్వాత నీకేంటి అవసరం హిందుత్వంతో? నువ్వు ఇంకేమైనా చేసుకోవచ్చు, అయినా సరే విడాకులు ఇచ్చినా సరే ఇక్కడ సాంప్రదాయాలకే కట్టుబడి ఉంది. నేను విడాకులు ఇచ్చింది నీకు, కానీ ఈ దేవుళ్ళకి కాదు కదా, నా నమ్మకానికి కాదు కదా, హిందూ సాంప్రదాయానికి కాదు కదా అని అలా ఉండిపోయింది అమ్మాయి. ఇది తన మెంటాలిటీ బేసికల్లీ చెప్పాలంటే. సో ఈ వేదన అంతా కూడా ఖుషి సినిమా ద్వారా చెప్పగలిగింది తను ఇండైరెక్ట్ గా. ఇది వాళ్ళ విడిపోవడానికి కారణం అంతే. వాళ్ళిద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. నాగార్జున గారికి కానీ అమల గారికి కానీ ఏమీ లేదు దీంట్లో, ఇది జరిగింది. సో ఈ స్టోరీ ఇంకోసారి ఎవరైనా అర్థం చేసుకుంటే ఎందుకు విడిపోయారని తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడిందని మనలాంటి వాళ్ళు ఎవరో క్లారిఫికేషన్ ఇస్తే 100 మందో 10 మందో చూస్తారేమో, కానీ ఎక్కడెక్కడ కోర్ అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలలో ఉంటారు కులాయిల దగ్గర అక్కడిక్కడ కూర్చునే వాళ్ళు ఆ నాగార్జున దగ్గరుండి కోడల్ని మంత్రి దగ్గర పంపమన్నాడంట అక్క అని అంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు అంతే, వాళ్ళు తెలియదు కదా. నెక్స్ట్ కొండా సురేఖ ఎన్నాళ్ళ నుంచో అక్కడ గెలుస్తుందా, ఆవిడ్ని కూడా ఆవిడ మాట వేదం లాగా నమ్మే వాళ్ళు కూడా కొన్ని 2-3 లక్షల మంది ఉంటారా? మా అక్కే చెప్పిందంటే నిజమేనేమో నక్క అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అరుగుల మీద కూర్చొని ఆ వైన్ షాప్ వెనకాల కూర్చొని నాగచైతన్య అంటే సమంతని కేటీఆర్ దగ్గర పొమ్మన్నాడు అంటారా, అందుకే విడాకులు ఇచ్చింది.
ఇలా మాట్లాడుకుంటారు చాలా సింపుల్ గా. ఆవిడ కూడా అంత నీట్ గా అనర్గళంగా చెప్పింది, అదే ఇండైరెక్ట్ గా కూడా చెప్పాలా, డైరెక్ట్ అనేసింది. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి నేను అనింది తప్పు, నేను కావాలనే ఎలిగేషన్ వేసానని అనదు. ఆవిడ మాట్లాడిన మాటల్ని రీఎడిట్ చేసో వాయిస్ ఓవర్ వేసో దాన్ని మళ్ళీ చేంజ్ చేసేది ఉండదు. అందరికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అయితే క్షమాపణ చెప్పదు తప్ప మాట్లాడింది అనేది వెనక్కి తీసుకోలేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే హేమ డ్రగ్స్ అందరికీ తెలుసు ఆమె డ్రగ్స్ అంట అని. లేదంట అనేది ఎవరికి తెలుసు? ఆమె ఒక్కరికే తెలుసు, ఇద్దరు ముగ్గురికి తెలిసింది పాపం. డ్యామేజ్ ఎక్కువ హైలైట్ అవుతుంది, ఒరిజినాలిటీ అనేది అసలు రీచ్ అవ్వదు. సో ఇప్పుడు జరిగింది ఇది ఓవరాల్ చెప్పడం. డ్యామేజ్ వాజ్ డన్. డ్యామేజ్ మంచి స్క్రీన్ మీద బాగా ఎలివేషన్ వేస్తారు, లేని దాని కింద స్ట్రిప్ వేస్తారు, చిన్న ఒక స్ట్రిప్ వేసి లేని ఎట్లా పాస్ అవుతే వెళ్ళిపోద్ది. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది మనకు. బేసిక్ గా ఐ థింక్ ఇండస్ట్రీ ఇప్పటికే డ్యామేజ్ అవుతుంది, ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి ఇండస్ట్రీ వైజ్. మళ్ళీ ఇదొకటి సమంత మీద చాలా ఇండస్ట్రీకి డ్యామేజ్ కంట్రోల్ చేసింది ఇంకోటి ఇండైరెక్ట్ గా సురేఖ గారు చెప్పాలి అంటే. ఇది వేరే సబ్జెక్ట్. ఎలా అంటే నిన్న మొన్నటి నుంచి మన పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత నుంచి చూసుకుంటే షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ అన్నయ్య అండ్ ఆ పిల్లోడు గంజాయి తీసుకోవడం, తర్వాత లావణ్య రాజ్ తరుణ్, జానీ మాస్టర్, ఆ తర్వాత నిన్న హర్ష సాయి, ఇవన్నీ అలా అలా ఉండేసరికి ఒక్కసారికి ఈవిడ దుమారంతో ఆ వార్తలన్నీ వెళ్ళిపోయాయి. అసలు ఏం అర్థం కావట్లా, అసలు నిజంగా అవి జరిగాయి లేదా వాటి మీద దృష్టి చాలా తక్కువ పెడుతున్నారు, ఇది ఎక్కువ హైలైట్ అయిపోయింది. అండ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అందరు స్పందించేశారు దీని గురించి. ఇది ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి నచ్చల. ఎందుకంటే అంటే ఆవిడ మంత్రి సురేఖకి మన సపోర్ట్ అని కాదు, నేను మొన్న గద్రావాడ్ల గురించి మాట్లాడితే అందరిట్లున్నారు. ఒక చిన్న ఇష్యూ రాగానే అందరు స్పందించేస్తున్నారు. అంటే మీలో స్పందించే గుణం ఉంది కానీ స్పందించట్లేదు. అంటే మొన్న నాకు ఎందుకు స్పందించినప్పుడు మీ సంగతి చెప్తాను. ఇప్పుడు ఆయన కొంచెం గుర్రుగా ఉన్నాడు. అంటే ఏదో ఒక ఇష్యూ అయితే కానీ మీరు అందరూ వస్తున్నారు. ఆ గద్రావాడ్స్ గురించి మీరు ఎవరు కావాలనో వద్దనో చెప్పొచ్చు కదా, వద్దంటే వద్దని చెప్పండి, ఇంకో నిర్ణయం తీసుకుంటున్నాం, తప్పే ఉంది. అందరు అట్లా సైలెంట్ గా ఉంటే ఏంటి దాని అర్థం? అంటే మీ ట్వీట్ కో లేకపోతే మీ మెసేజ్ కి అంత వాల్యూ ఉందా? మీ మీద పోలిస్తే ఇంకద్దరు దాని గురించి మాట్లాడేంత లేదని మీ ఫీలింగ్ ఏంటి అనేది ఉంటది అలా. సో ఆయన కొంచెం ఇదిగా ఉంది. అండ్ మహిళా కమిషన్ కొండా సురేఖ గారికి అంటే ఏమనిందంటే ఈ విషయంలో మేము జోక్యం చేసుకోమనింది. ఎందుకు అని అడిగితే ఆవిడ ఆల్రెడీ ఒక మాట అనింది, ఇంకో మహిళ అనింది, అన్నందుకు ఈవిడ సారీ చెప్పేసింది. సో మేము దీంట్లో ఇన్వాల్వ్ కావాలని మహిళా కమిషన్ చెప్పింది. కానీ యాక్చువల్గా కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సింది నాగార్జున గారికి. కానీ అది అవ్వట్ల. ఈయనేమో పరువు నష్టం దావా వేసాడు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా నాగార్జున గారికి జరిగిన ఇంకో లాభం ఏంటో చెప్పండి దీంట్లో. మొన్నటికి మొన్న మధ్య ఎన్కన్వెన్షన్ కూల్చారు, 500 కోట్ల నష్టం. ఇప్పుడు ఈవిడ టంగ్ స్లిప్ వల్ల ఈయన 1000 కోట్ల పరువు నష్టం దావేయచ్చు, డబుల్ లాగొచ్చు అదే ప్రభుత్వం నుంచి అనుకుంటే, ఇన్ కేసు దాంట్లో అథెంటిసిటీ చూసి. కానీ నిజంగా నాగార్జున గారికి హార్ట్ఫుల్ గా నాకు, ఎందుకంటే అంత నష్టం జరిగిన విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ చిరునవ్వు, 3 రోజులే అంతే చిరునవ్వులు ఎక్కడ మిస్ అవ్వకుండా ఆయన అంత ఏం జరగనట్లుగా వచ్చి అంత భారాన్ని ఎలా మోస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా రేపు మళ్ళీ హోస్ట్ చేస్తాడు ఆయన, నవ్వుతూ చేస్తాడు. అసలు అంత మెచ్యూర్ గా అంత గ్రేట్ఫుల్ మంచి హార్ట్ ఉన్న వ్యక్తి అని అయితే నాకు అనిపించింది. సో చూడాలి, మొత్తానికి అయితే చాలా లాస్ అయితే జరుగుతోంది వీళ్ళకి. ఓవరాల్ గా ఎట్లా ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు దీన్ని? ఎండ్ అనేది ఏం లేదు, ఇంకా డ్యామేజ్ బాగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు డ్యామేజ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ఇప్పుడు ఏంటంటే ఎండ్ చెప్పాలి అంటే యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు ఒక పెద్ద రూమర్స్ నడిచాయి కదా, చివరికి ఒక మంత్రి స్థాయి వ్యక్తే ఒక విమర్శ చేసింది, కాదండి మేము విడిపోవడానికి కారణం ఇది, ఇంకా వేరేది కాదని వీళ్ళిద్దరు ఏదన్నా పోస్ట్ పెడితే బాగుంటది. అది కూడా ఒక బాధ్యతే. సమంత వైపు అయినా సరే, నాగచైతన్య వైపు అయినా సరే, పలానా చోట మాకు గొడవ అయింది, అది ఇక్కడికి వచ్చేసరికి పెరిగింది, ఆ తర్వాత మేము అప్పటి నుంచే మాట్లాడుకోవద్దని డిసైడ్ అయ్యాము, అప్పటి నుంచి 1 year కి అప్లై చేసాము, విడాకులు వచ్చేసాయి, మీకు ప్రకటించేసాం అని చెబితే బాగుండేది. నిజం చెప్పిన నంబర్ తెలుసా? ఎందుకంటే ఇంత పెద్ద ఎలిగేషన్ పెట్టుకొని ఇప్పుడు చెప్పొచ్చు కదా, ఏం చెప్పినా తేలిపోద్ది, అదే నమ్ముతారు జనం. అదే అంత పెద్ద రీజన్ వల్ల విడిపోయారు, వీళ్ళు ఎంత చెప్పినా కూడా ఇది అని చెప్పిన నంబర్ అని నా ఫీలింగ్. బట్ కొంచెం ఆడియన్స్ కూడా ఆలోచించి ఉంటే బాగుండు. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ and you please watch Telugu Rajyam and please subscribe to the channel.